మీ అందరికీ కూడా ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున అందరికీ వందనాలు. దేవుడు మనం ప్రేమించి మరొక వారు ఆయన సన్నిధి సాహిత్యాన్ని అనుభవించడానికి చక్కటి మంచి సదావకాశంలో దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి రాత్రి సమయంలో కొంతసేపు వాక్యము ధ్యానించుకున్నామండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందామండి. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందామండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారము దేవాలయం ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చింది. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూసి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా కట్టు చూడమని వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారము నా యొక్క లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వారి కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వారి పాదములను చీలమండులను బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. దేవుడు తన పరిశుద్ధ మాటలను వెలుగులో దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ గల తండ్రి, దైవమైన నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములకు వందనములు, స్తోత్రములు, స్తుతులు, నమస్కారములు తెలియజేస్తున్నాం తండ్రి. క్రీస్తు వారి పేరిట స్వీకరించిన ప్రభువా, గొప్ప దేవుడా, మహిమ గల దేవుడా, మహాత్మ్యము గల మా రాజా, అనంత కరుణామయుడుకు, అపార కృపాశీలుడు, సర్వలోకాలకు సృష్టికర్తమైన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా, నా రాత్రి కాలశంలో నీ మందిర ఆవరణంలో చేరి నీ బిడ్డలని వారితో కలిసి నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన మంచి చక్కటి సానుకూలమైన సదావకాశం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ప్రభావం. నాయన, నాకంటే వయసుకు పెద్దవారు, వాక్య అనుభవం కలిగిన వారు నాయన అనేక మందిగా నా ముందు ఉన్నప్పటికీ కూడా తండ్రి వారి మధ్య చిన్న బిడ్డను ప్రభా, వారి మధ్య నేను నిలబడి నీ మాటలు మాట్లాడుతుంటా ప్రభా. నీ మాటలు నాతో మాత్రం అందరితో మాట్లాడండి. వారి దగ్గర నేను నేర్చుకుని వాడను ప్రభా. వారు నాకు ఇచ్చిన చక్కటి స్థానాన్ని బట్టి, మాకు ఇస్తున్న అవకాశం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మేము వాక్యాన్ని విని నేర్చుకుని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి కృపాకార్యాలు నాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నీ నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మొదటగా ఒక దీర్ఘకాలం నుంచి అస్వస్థతతో బాధపడుతున్న ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు మొదటి వాక్యంలో. అతను ఎవరు? భిక్షగాడుగా మనకి కనబడుతున్నాడు. ఎప్పటి నుంచి అతను ఆ పరిస్థితిలో ఉన్నాడు? పుట్టినది మొదలుకొని అదే పరిస్థితిలో అతని జీవితం కొనసాగుతూ వస్తున్నప్పుడు అతను మరి ఒక స్థలంలో కూర్చోవడానికి కొంతమంది అతను తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి రోజు పొద్దున్న తీసుకువెళ్ళటం, సాయంత్రం తీసుకురావడం ఇదే పనిగా జరుగుతున్న సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. అలాంటి పరిస్థితిలో
మరి దేవుని దాసులు, దేవుడు ఏర్పరచబడిన వారు ఆ మార్గంలో అక్కడ వస్తున్న సందర్భాన్ని మనం చూసినప్పుడు 4వ వాక్యంలో పేతురు యోహానును వారిని తేలి చూచి మా తట్టు చూడమన్నది. అంతకుముందు అనేక మందిగా ఆయన దగ్గరికి వస్తున్నారు, కానీ అనేక మందిగా ఆయనకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. అతను పోషించబడడానికి అనేక మంది వాళ్ళకి కలిగినపై అతనికి ఇస్తూ వెళ్ళిపోతున్నారు. కానీ మనం చదువుకున్న వాక్యంలో చాలా అదృష్టమైన సంగతిని మనం చూస్తున్నాం. ఆ అదృష్టమైన సంగతి గతించిన ఆదివారం రోజు విక్రమ్ బాబాయ్ కూడా చక్కటి మాటలు మనకు తెలియజేసిన సందర్భాన్ని మనం చూసి ఉన్న పేతురు గారి గురించి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించుబోనప్పుడు వాడు చూసి విక్రముడుగా పేతురును యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమన్నది. వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. ఎవరైనా అంతే కదండి, ఎవరైనా మా తట్టు చూడు అని చెప్పేసి ఎవరైనా భరోసా ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏదైనా విలువైన వస్తువు ఏదైనా ఇస్తారని మనం ఆశపడింది ఆ వ్యక్తుల వైపు చూస్తూ ఉంటారు. మనం కూడా లోకంలో ఉన్నప్పుడు మనం ఏదైనా ఆర్థికపరమైన ఇబ్బందుల చేత సతమతమవుతున్నప్పుడు మనకు ఎవరైనా ఒక భరోసా ఇచ్చినప్పుడు చాలా సహాయం చేస్తారేమన్నా ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆశలు పెట్టుకునే వాళ్ళగా ఉంటాం. అలాంటి పరిస్థితి ఆ వ్యక్తి కూడా మరి యోహాను పేతురు అన్నమాట వారు నాకేదో సహాయం చేస్తారన్న ఆలోచన చేత ఆశ్చర్య ఉన్నప్పుడు వారు ఏమని చెప్తున్నారండి, అంతటా పేతురు వెండి బంగారంలో నా యొక్క లేవు. మరి పేతురు దగ్గర ఏమి లేవండి, వెండి లేదు, బంగారం కూడా లేదు, ఇంకా ఆయనకి ఇవ్వడానికి అతను దగ్గర ఏమీ లేవు. అంటే ఏమీ లేవంటే ఎంత దీనత్వం మనం చూస్తున్నాం ఆయన దగ్గర. ప్రస్తుత సమాజంలో ఆయనకి ఏముంది, దేవుని సర్వం హక్కు కూడా కలిగి ఉన్నాడు. పేతురు గారు యేసు ప్రభుతో వెంబడిస్తున్న సమయంలో ఎంత శక్తి, యేసు ప్రభు యొక్క శక్తి ఆయన పొందుకున్నాడంటే చూడండి కింద వాక్యంలో, అంతటా పేతురు వెండి బంగారు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏమిస్తున్నాడు ఆయన, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వారి కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వారి పాదములను శీలమందులను బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను అని చెప్పేసి వాక్యం చెప్తుంది. ఆదిమ సంఘంలో యేసు ప్రభువును వెంబడిస్తున్న వారు అద్భుతాలు ఎలా చేసేవారంటే స్పష్టంగా మనకు కనబడుతుంది. వెంటనే అద్భుతాలు జరిగేవి. ప్రస్తుత సమాజంలో అద్భుతాల పేరు చెప్పి దేవుని నామాన్ని ఎంతగానో అవమానపరిచే అబద్ధ బాధకులు సమాజంలో ఎక్కువైపోయారు. సమాజంలో ఆల్రెడీ ఆదిమ సంఘంలో అయితే ఎప్పుడైతే ప్రార్థన చేశారో అక్కడ కూడా దిక్కున లేచి నడిచి నడుచుచు గంతులు వేయచ్చు చక్కగా. మరి ఎప్పుడు ఇచ్చినాడా ఆ పరిస్థితులన్నా, పుట్టినది మొదలుకొని అస్వస్థత చేత, ఆ బలహీనత చేత కాళ్ళు అతను సహకరించలేని పరిస్థితులు అతను ఉన్నప్పుడు మరి పేతురు యోహానులు మరి ఏ విధంగా ఆశీర్వదించారో, వారిని పట్టుకుని ఆశీర్వదించారో, వెంటనే కూడా వాళ్ళు అతను ఏం పొందాడంటే దేవుని యొక్క శక్తిని పొందాడు. మరి ఈరోజు ప్రస్తుత సమాజంలో చాలా బాధాకరమైన పరిస్థితులు, చాలా మంది కూడా అబద్ధ పరిస్థితులు, అబద్ధ బాధకులు ఎక్కువైపోయిన సమాజంలో ఎంతగా ప్రలోభన పెడుతున్నారంటే
విపరీతమైన పరిస్థితులు సమాజంలో మనం చూస్తున్నాం. అబద్ధ బోధకులు, వికృత శ్రేష్టలు చాలా దేవుని వాక్యానికి భిన్నంగా సమాజంలో మనం చూస్తున్నట్లయితే దేవుని నామానికి అవమానకరంగా చాలా మంది సేవ చేస్తున్నారు, బోధ చేస్తున్నారు. అది సత్యానికి అసత్య బోధ చేస్తున్నారు. దానివల్ల దేవుని నామం ఏమవుతుందండి? దూషించబడుతుంది, అన్యజనుల మధ్య అవమానపరచబడుతుంది. ఎందుకని అవమానపరచబడుతుందంటే, ఏదైనా మనకి అస్వస్థత వచ్చిందనుకో, మనం పనిచేసే దగ్గర ఒక సెలవు అడిగిననుకో, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు కూడా నేర్చలు వస్తాయా, మీకు టచ్ అంటే ఏమైపోతే మీకున్న సమస్యలు ఎగిరిపోతాయి కదా. టీవీలో, యూట్యూబ్లో అన్నీ కూడా చూస్తున్నారు. అందుకు మనం ఏదైనా ఒక పని, ఒక మాట యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు ప్రతిదీ కూడా వేల మంది ఎవరు చూస్తున్నారు. ఇక్కడ కొంతమంది చూస్తారు, కానీ ఆ యూట్యూబ్లో పరిచయం మనం చూస్తున్నప్పుడు విపరీతమైన అబద్ధ బోధకుల తీరులు చూస్తున్నప్పుడు వ్యక్తిగత బోధ అయిపోతుంది సమాజం. ఎందుకు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా అలాగే అబద్ధ బోధ ఎందుకు చేస్తున్నారు? యేసు ప్రభుత్వం వెంబడిస్తున్న యోహాను, పేతురు గారు అయితే యేసు ప్రభు యొక్క సర్వశక్తిని పొందుకున్నారు, కానీ వాళ్ళ దగ్గర ఏమి లేదు, ధనం లేదు, అతనికి సహకరించడానికి ఏమి లేదు, వాళ్ళ దగ్గర ఏమి లేదండి, ధనం లేదు. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అబద్ధ బోధకుల దగ్గర మాత్రం ఎంత ధనం ఉంది? లెక్కలేదు. అబద్ధ బోధకుల దగ్గర లెక్కలేదు. లగ్జరీ లైఫ్ గడుపుతూ వారి ఇష్టానుసారంగా ప్రాపర్ చేస్తున్నారు, వ్యక్తిగత బోధ చేస్తున్నారు దేవుని నామాన్ని. కానుకల కోసం పరిచర్య జరిగిస్తూ దేవునికి వ్యతిరేకంగా బోధ చేస్తూ స్వస్థతలు ఉన్నాయని అల్లర్లతో కూడిన ఆటలు, పాటలు, మరి విపరీతమైన మనం చూస్తున్నాం. అన్నీ మనకు తెలిసివే. ఇవన్నీ చేసి దేవుని నామాన్ని ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. దేవునికి ఇబ్బందికరమైన పరిస్థితులు. అన్ని జనులు ప్రభువులోకి రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే ఈ విపరీతమైన పోకడలు. డబ్బే ధ్యేయంగా వారు లక్ష్యం పెట్టుకుని ఎంతగా వారు దిగజారిపోతున్నారంటే, అలనాడు ఇస్కరియోతు యోధ ఏ విధంగా అయితే యేసు ప్రభువాన్ని మరి వెండి నాణాలను అమ్మేసుకున్నాడో, ఈరోజు ప్రస్తుత సమాజంలో కూడా ఆదిమ సంఘంలో చేసే పరిచర్య విడిచిపెట్టారు. ఆదిమ సంఘంలో అపొస్తలుల పరిచర్య, బోధ, మిషనరీలు నేర్చుకుని మనకి స్వదేశానికి వచ్చి, ఇండియాకి వచ్చి వాళ్ళు ఎంతగా తగ్గించుకుని సేవ చేశారు. వాళ్ళ జీవితాలు ఎంతో సౌభాగ్యమైనది. అలాంటి సౌభాగ్యమైన పరిస్థితులు విడిచి విసర్జించి ఎక్కడికి వచ్చారు? అమెరికా మిషనరీలు ఇండియాకి వచ్చారు. మనందరికీ ఇలా ఒక గొప్ప నాయకుడి దగ్గరికి వెళ్ళాను నేను. అతను చాలా మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, కానీ ప్రభుని అంగీకరించిన వ్యక్తే. మిషనరీల సంస్థ గురించి, మిషనరీల సేవ గురించి ఏమాత్రం కూడా ఆయనకి తెలియదు అన్నారు. మిషనరీలు చేశారా సేవ మన ఇండియాలో? లేకపోతే ప్రస్తుతం గొప్ప సేవకులను పిలువబడుతున్న వాళ్ళు ఏనాడైనా ఒక వీధిలో వెళ్ళి సువార్త చెప్పిన దాఖలాలు ఉన్నాయండి? లేవు. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఈ విశ్వాసంలో ఎక్కడో వీళ్ళందరూ మన పూర్వీకులు, మీరు పెద్దలు ఆయా కష్టాలు పడి సువార్త చేసి, వీధి సువార్త చేసి, దండయాత్ర కార్యక్రమాలు చేసి, ఇంకా అనేకమైనవి చేసి విశ్వాసులకి సమకూరుస్తే వీళ్ళని ఎవరు తీసుకెళ్ళిపోతున్నప్పుడు? అబద్ధ బోధకు తీసుకెళ్ళిపోతున్నారు. ఎలా తీసుకెళ్ళిపోతున్నారు? ఏదో రకమైన కొత్త బోధ తీసుకొస్తున్నారు. అద్భుతాల గురించి చెప్తున్నారు. మనం అద్భుతాల గురించి చెప్తాం ఇక్కడ? మన పూర్వీకులు చెప్తున్నారా? దేవుని మీద ఆధారపడమని చెప్తారు, దేవుల్లో నడిపిస్తారు. మనకన్నీ కూడా చక్కటి కట్టుబాట్లు మనకి మన పూర్వీకులు మిషనరీలు నేర్పించారు. మిషనరీల క్రమంలో మన అన్నీ కూడా చక్కటి మార్పులు వస్తున్నాయి. కానుకల కోసం బోధిస్తారు మన సంఘాల్లో, దశల భాగం కోసం
మిషనరీలు సంస్థలు అయితే ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో వారే కానుక వేయమని కూడా చెప్తున్నారు అండి కొన్ని సంఘాలు. ఎవరయ్యా కానుక? ఎవరైతే మారు మనసు పొంది బాప్తిజం పొంది బల్లారాధన చేస్తున్నారో వారు మాత్రమే ప్రభు కొరకు సమర్పించాలి కానుక. ఉన్నవారు విశ్వాసులు వచ్చిన వాళ్ళ కానుక సమర్పించిన వారు ప్రతిఫలం లేదు. ఎందుకు లేదంటే వాళ్ళ ప్రభుని అంగీకరించలేదు. ప్రభు రాకడ ఆసనమైతే ప్రభు వాళ్ళు పీల్చుకున్నట్లయితే మరి కానుకలు వేశారు కదా, అంత సమయం వెచ్చించారు కదా, ఇన్ని రోజులు ఇంత సమయం, ఇంత అమూల్యమైన సమయం వచ్చి మనం ఇక్కడ కూర్చున్నాం కదా, ఎన్ని చేసినా కానుకలు ఇచ్చినా వాళ్ళకి మోక్షం రాదని చెప్పేసి వారి కానుకలు కూడా ఏముందన్నప్పుడు సమర్పణ చేయొద్దన్నారు. అంతటి చక్కటి పునాదుల మీద మనం కట్టబడ్డాం. ఇంత పునాది మీద కట్టబడిన మనం చక్కగా నడుస్తున్నాం. ఇప్పుడు మనం చదువుతున్న వాక్యంలో కూడా మరి పేతురు గారి దగ్గర ఏమీ లేదు. ఏముందంటే దేవుడి శక్తి మాత్రమే ఉంది. ఈరోజు ప్రస్తుత సమాజంలో సేవకులుగా పిలువబడుతున్న వారి దగ్గర విపరీతమైన డబ్బు ఉంది, విపరీతమైన సౌభాగ్యం ఉంది, నెమ్మది కలిగిన శాంతి కలిగిన జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. దోచుకుంటున్నారు, పేద ప్రజల యొక్క ధనాన్ని దోచుకుంటున్నారు. వారి కష్టార్జిత 10,000 జీతం తీసుకుని వచ్చి చిన్న సామాన్యం దగ్గర తప్పనిసరిగా దశమ భాగం కాకపోతే నీకు శాపం వస్తుందని వాళ్ళ బోధించడం ద్వారా ఆ 10,000 జీతంలో తప్పనిసరి దేవునికి ఇవ్వకపోతే శిక్ష వచ్చేస్తుంది అన్న భయం కలిగి దేవునికి ఇస్తున్నారు. మనం మన పరిచర్య అయితే ఎన్నో కష్టాల్లో మన సేవకులు పరిచర్య చేస్తున్నారు. వస్త్రహీనులుగా ఉన్నారు, దిగంబరులు, మరి దీనత్వమైన పరిస్థితిలో మన సేవకులు ఉన్నారంటే చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాం. మనం కూడా మాట్లాడుతున్నానంటే మనతో సహవాసం చేసేవారు కూడా మన స్థానికంగా ఉన్న పెద్దలకు కాపరి గారికి విలువలు ఇవ్వకుండా వేరే వారికి విలువలు ఇస్తూ వారికి ఉన్న కష్టార్జితను వేరే వారితో సహవాసం చేస్తూ అన్నీ జరిగి వచ్చేది ఇక్కడ, చేసేది ఇక్కడ, ఏదో కొత్త వరకు ఇవ్వడం ఉన్నదంతా కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, క్యాచ్ చేసుకోవడానికే పరిచయం చేస్తున్న వాళ్ళు ఎన్నో అభ్యకరమైన మాటలు చెబుతున్నప్పుడు వాళ్ళు మాత్రం విపరీతమైన బహుమానాలు ఇస్తారు. మన స్థానికంగా పెద్దలకు కానీ మన కాపరికి కానీ విలువనివ్వకుండా ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ సమాజంలో ఉంటున్నారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఆర్థించేటప్పుడు సంఘం ఆదరిస్తుంది, పెద్దలు ఆదరిస్తున్నారు, కుటుంబీకులు ఆదరిస్తున్నారు. మనమందరం కుటుంబంగా చేయున్నాం దేవుల్లో. ఎవరికైనా ఆపద వస్తే మన కుటుంబమే మనం ఆదరిస్తుంది, కష్టం వస్తే మన కుటుంబమే మనం ఆదరిస్తుంది. కానీ మనము ఇక్కడ నామకాలతో స్వల్పంగా ఏదో మనం అడగట్లేదు కదా, ఇవ్వమని అడగట్లేదు కదా అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు లేరు, ఇవ్వమని వాళ్ళు చెప్పేవాళ్ళు లేదు. కాబట్టి ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదు. కానీ ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రేమ చూపించినప్పుడు, ప్రేమను వదలకపోతున్నప్పుడు మన కష్టార్జిత మనం ఎవరికిస్తున్నామంటే వేరే వాళ్ళకి చేసే వాళ్ళంగా ఉండదు. వాళ్ళతో పాటు ఎన్నో విపరీతమైన పోకడలు. ఫోటోలు దిగాలంటే 15,000 కూడా ఇచ్చి ఫోటోలు దిగిన దాకా మన గ్రామంలోనే ఉన్నారు. ఎందుకంటే పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే మనుషుల మధ్య ఆలోచన ఏమైపోయిందంటే విపరీతం అయిపోయింది. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. భక్తి లేని జీవితం జీవిస్తున్న సేవకులను ప్రేమిస్తున్నారు సమాజంలో విశ్వాసులు. ఎలాంటి సమాజంలో మనకు చేరి, ఎలాంటి సమాజంలో మనం చేరుతున్నాం, ఎలాంటి సంఘ విశ్వాసాన్ని కలిగి మనం జీవించున్నాం అనేది చాలా ప్రాముఖ్యత. ఈరోజు అబద్ధపడుతూ చాలా ఎక్కువైపోయారు, ఇబ్బంది పెడుతున్నారు, దోచుకుంటున్నారు. వాళ్ళు కష్టపడట్లేదు, కష్టపడుతున్న వాళ్ళు కష్టార్జితం దోచుకుంటున్నారు. దేవుడికి మనం చాలా విలువైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. మన పునాది చాలా బలమైన పునాదిలో మనం ఉన్నాం. మనం ఎంత గొప్పవారు అంటే మన పూర్వీకులు ఎంత గొప్ప పనిచేసి చేశారంటే ఎంతో కష్టపడ్డారు. అవన్నీ చదువుతున్నప్పుడు ఆ బ్రదర్ని అడిగాను, ఇలాంటి చరిత్ర ఉంది కదా బ్రదర్ అని చెప్పి చదివినప్పుడు అసలు ఏం తెలియదండి. కాటన్ గారు కూడా స్వార్థ దేవుల్లో ఉన్నారన్న విషయం కూడా ఆయన తెలియదని చెప్పేసినప్పుడు
నేను నిద్రపోయి ఇంత గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తికి కనీసం చిన్న విషయం కూడా తెలియదా అంటే ప్రస్తుత జనరేషన్ ఏం తెలియట్లేదంటే మెషినరీలు సేవ చేయట్లేదు, ఆర్థిక సంఘ సేవ తెలియట్లేదు. ఎంతవరకు ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఏం తెలుస్తుందంటే ఎక్కడైతే అనుకుంటుందో, ఎక్కడైతే ఆడపాటలు ఉన్నాయో, ఎక్కడైతే విపరీతమైన పాపలు ఉన్నాయో అలాంటి స్థలానికి వెళ్ళాలన్న ఆలోచన కలిగి స్థానిక సంఘం, స్థానిక తల్లి సంఘాన్ని విడిచిపెట్టి పరుగులెట్టడానికి ఆతృత పడుతున్నారు. ఈ విషయాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇక్కడ పౌలు మన యొక్క పేరు దగ్గర అంత దేవుని శక్తి ఉన్న వ్యక్తి దగ్గర డబ్బు లేదు. ప్రస్తుత సమాజంలో అబద్ధ బోధకులను పిలువబడుతున్న వాళ్ళ దగ్గర విపరీతమైన డబ్బులు, కోట్లు డబ్బు కూర్చుకోవడానికి అబద్ధ బోధ చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకమైన బోధ చేస్తున్నారు, దేవుడికి ఏమాత్రం వాళ్ళ లోపడట్లేదు. అలాంటి వారి దగ్గరికి మనం వెళ్ళడం వల్ల, మనం డబ్బులు వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమాత్రం కూడా మనకి ప్రయోజనం లేదు, దేవుడికి ఏమాత్రం మహిమ కలదు. కాబట్టి సత్యాన్ని మనం ప్రేమించాలి, వాక్యాన్ని మనం ప్రేమించాలి, వాక్యంతో మనం జీవించాలి. ఒకప్పుడు మన తల్లిదండ్రులు ఉన్న జనరేషన్ వేరు, ప్రస్తుతం ఆ జనరేషన్ వేరు, తర్వాత వచ్చే జనరేషన్ పిల్లల జనరేషన్ వేరు. మా తల్లిదండ్రులు వాళ్ళ జ్ఞానం లేదని చెప్పేసి వాళ్ళని విడిచిపెట్టేసి ఈవేళ ఎక్కడో నాకున్న జ్ఞానం బట్టి ఎక్కడో పరిచయం పెరిగిందని చెప్పేసి అక్కడే పరిగెట్టినప్పుడు మనం ఎవరు తీర్చిపడుతున్నట్టు లెక్కనే, తల్లిదండ్రులు తీర్చిపడుతున్నట్టే లెక్క. వాళ్ళ జ్ఞానం లేదు. అప్పుడు ప్రస్తుత జనరేషన్లో ఉండాలంటే వాళ్ళ ప్రేమగా, వాళ్ళ నేర్పుగా, వాళ్ళు తిరిగి పంచి వాళ్ళకి ఇంకా మనం నేర్పే వాళ్ళతో ఉండాలి. కానీ మీకు అంతే తెలుసు, మీకు ప్రజలు ఏం తెలియదు అంటే వాళ్ళకి తెలియకుండానే మనం ఈ స్థితిలో మనం పెంచాలన్న ఆలోచన ప్రస్తుత సమాజం బిడ్డలకు లేదని. కాబట్టి మనము మన సార్వత్రిక సంఘంలో మనం చేరినప్పుడు దేనిని ప్రేమించే వారికి మనం ఉంటున్నామంటే లోకాన్ని మాత్రమే ప్రేమించే వారికి ఉంటున్నామని ఈ మాటలని నేను తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు బయటపడుతున్న సందర్భంలో మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? స్థానికంగా సంఘ కాపరిగారికి ఎంత విలువనిస్తున్నాము, స్థానికంగా పెద్దలకి ఎంత విలువనిస్తున్నాం, స్థానికంగా ఉన్న సమాజానికి ఎంత విలువనిస్తున్నాం. మనము ఒకటవుతాం అంతే తప్ప వేరే వాళ్ళు మనకి ఇప్పుడు ప్రస్తుతం మనకున్న శక్తిని బట్టి ఎక్కువ మనం ఏదో వేరే మార్గం వెళ్ళాలంటే మనకేమైనా కష్టం వచ్చిందంటే వాళ్ళు మన దగ్గర డబ్బు ఉన్నంత వరకు మనం ప్రేమిస్తారు. మరి వేరే చోటుకి వెళ్తాం, మనం కానుకలను బట్టి మనం దశం భాగాలు ఇస్తాం, కానుకలు అడుగుతారు, కానుకలు ఇస్తాం. మనకు కష్టకాలం వచ్చింది, మనకు బాధ వచ్చింది, వాళ్ళు మన దగ్గరికి వచ్చి చేసేది ఏమి మాత్రం ఉండదు. ఎవరు మనం ప్రేమిస్తారంటే మన స్థానికంగా ఉన్న మన కుటుంబం మాత్రం మనం ప్రేమిస్తుందని ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. తర్వాత మనం చూసినట్లయితే వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు చూడండి. వాళ్ళు కుడి చేయి పట్టుకుని లేవడెత్తగా వెంటనే వాడి పాదములు చీలమండలు బలం పొందును. ఏం పొందింది? వెంటనే కూడా వాళ్ళ చీలమండలు ఎప్పించో ఎంతకాలంగానో కూర్చుని అవన్నీ కూడా మరి తోడుకుపోయిన పరిస్థితిలో ఉన్న వ్యక్తి వెంటనే ఏమయ్యాడండి? చీలమండలు బలము పొందేను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచాను. ఎంత గొప్ప వాక్యం! ఎప్పుడైనా అనుకున్నాడా మన జీవితంలో నేను ఎవరు నడుస్తానన్న ఆలోచన కలిగి ఉన్నాడా? దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగిస్తాడో. చాలా మంది మనం కూడా మానసికంగా కృంగిపోతుంటాం. నా జీవితం ఇంతే, నా జీవితంలో నేను ఎప్పుడు లేవలేనేమో, నా కష్టాలన్నీ నేను ఇలా కష్టాలు వెంబడి నేను నలిగిపోతానేమో అన్న ఆలోచన చెప్పిన చాలా మంది కృషించిపోతారు వారికి ఉన్న సమస్యలు బట్టి. అతనైతే ఎప్పుడు నేను లేస్తానని ఎప్పుడు ఊహించలేని మేలు ఆయన చూశాడు, ఊహించలేని ఉపకారం ఆయన చూశాడు. చూసి వెంటనే ఏం చేశాడైనా? లేచి నిలిచాను, నడిచాను. నడుస్తున్నానని అనుకున్నాడు. చాలా మంది చాలా అనుకుని ఉంటాడు. నడుస్తున్న వారిని చూసి అయ్యో నాకు ఆ భాగ్యం లేదే, వాళ్ళందరూ చూసి చక్కగా నడుస్తున్నారు, ఎవరి సహాయం లేకుండా వాళ్ళు చక్కగా వారు రోడ్డు మీద వెళ్తున్నారు. అయ్యో నేనైతే ఎక్కడికైతే వెళ్ళాలంటే నాకు తోడు ఉండాలి, నన్ను తీసుకెళ్ళే వాళ్ళు ఉండాలి, ఏంటి నాకు ఈ సమస్య అని చెప్పేసి చాలా కృషించిపోయి ఉంటాడు.
అలాంటి వ్యక్తి లేచాడు. లేవడమే కాదు, నడుస్తున్నాడు. నడవడమే కాదు, నడుచుచు ఏం చేస్తున్నాడండి? గంతులు వేయచ్చు. ఏం చేశాడండి? గంతులు వేయచ్చు. దేవుడిని స్తుతించాడు. దేవుడిని స్తుతించాడు. ప్రియమైన దేవుని వల్ల రాత్రి కలసంలో మనం కూడా చాలా పర్యాయాలు మనకున్న సమస్యను బట్టి కృంగి కృషించిపోయే వాళ్ళంగా మనం ఉంటాం. దేవుడు ఆ సమస్యల నుంచి మనం లేవనెత్తినప్పుడు, మన వ్యాధి బాధల నుంచి మనం లేవనెత్తినప్పుడు, మరలా మనం లేచి ఆ వ్యాధి బాధ నుంచి విముక్తి పొందిన తర్వాత మన దేవుడు స్తుతించే వారంగా మనం ఉంటామా? ఉంటామండి? మర్చిపోయే వారంగా చాలా మంది ఉంటాం. బలహీనత వచ్చినప్పుడు ప్రభు నేను ఇది చేస్తాను, సమస్యలు వచ్చినప్పుడు ప్రభు నేను ఇది చేస్తాను, లేదా మందిరంలో ఆహ్వానం చేస్తాను, లేదా మందిరంలో ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్పేసి దేవుడి దగ్గర మనం ఏం చేస్తాం? ఒప్పుకోలు చేసే వరంగా ఉంటాం. ఎప్పుడైతే మనకి ఆ సమస్య దాటిపోయిందో వెంటనే ఏమైపోతుంది? చాలా మంది ఏమైపోతారు? మర్చిపోతారు. ఈ వ్యక్తి అయితే ఏం చేస్తాడు? దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు. వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడండి? ఇప్పుడు అప్పుడు ఎప్పుడైనా దేవాలయంలోకి వెళ్ళాడు ఆయన? ఆ వ్యక్తి ఎప్పుడైనా దేవాలయంలోకి వెళ్ళాడా? లేదు. లేవటం, ప్రఖ్యాతం చేసుకోవడానికి అక్కడికి వెళ్ళింటే అక్కడ చూసాం. కానీ ఎప్పుడైనా తీసుకెళ్ళిన దేవాలయంలో కూర్చోబెట్టమని చెప్పేసి అడిగాడా? దేవాలయం లోపలికి వెళ్ళాడు ఆయన? దేవాలయం బయటే ఉన్నాడు. దేవాలయం లోపలికి ఎప్పుడు వెళ్ళా? ఎప్పుడు వెళ్ళాడు దేవాలయంలోకి? ఎప్పుడైతే లేచాడు, నడిచాడు, గంతులు వేయించాడు. ఎవరితో సహకారం చేస్తున్నాడు? ఇప్పుడు చూడండి, ఎవరితో సహకారం చేస్తున్నాడు? వాడితో కూడా ఎవరు? వాడు పేతులతోనూ యోహానుతోనూ కలిసి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు దేవాలయంలోకి వెళ్ళాడు. ప్రియమైన వల్ల మనము కూడా మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తున్నప్పుడు ఆ మేలు మనం పొందుకుంటాం, కానీ మర్చిపోయే వాళ్ళకి మనం ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మకల్సంలో మనతో మాట్లాడుతుంది. ఒక్కసారి మనం పరీక్షించుకున్నట్లే దేవుడు మన పట్ల ఎన్ని మేలు చేశాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు. అయ్యో మనకి ఎలాంటి పరిస్థితుల్లో మనం కృంగి కృషించిపోతున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేసి నడిపించాడు. మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా ఎప్పుడైనా? ప్రభా మాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు ప్రభా, దేవుడు స్తుతులు చెల్లిస్తున్నామా? దేవుడు వందనాలు చెల్లిస్తున్నామా? ఈరోజు సమాజంలో పేతులు, యోహానులు అంత అద్భుతాలు చేస్తే వాళ్ళు ఏమైనా సాక్ష్యం చెప్పించుకున్నారా సమాజంలో? ఈ వ్యక్తి చేత ఎప్పుడైనా ఎవరికైనా సాక్ష్యం చెప్పించుకున్నారా? ఇప్పుడు ప్రస్తుత సమాజంలో వీళ్ళ వల్ల ఏమాత్రం కూడా స్వస్థత కలగకపోయినప్పటికీ కూడా చిన్న వారికి చేతిలో రాళ్ళు వేసి అనుకోకుండా ఏదైనా చిన్న సమస్య నుంచి వాళ్ళు విడుదల పొందారనుకో, టీవీలో వాళ్ళ చేత ఏం చేస్తున్నప్పుడు సాక్ష్యాలు చెప్పించుకున్నారు. ఎందుకని? ఆ సాక్ష్యాన్ని బట్టి ఎక్కువ నలుగురు స్థానిక సంఘం మర్చిపోయి ఎక్కడికి వచ్చేస్తారని? అతని దగ్గరికి వచ్చేస్తారని. వ్యాపారం కోసం, డబ్బు కోసం, ధనాపేక్ష కోసం. ఆ రోజు అలనాడు ఆదిమ సంఘంలో గొప్ప మేలులు జరిగిన వల్ల దేవుని స్తుతించడానికి వారితో కలిసి దేవాలయంలోకి వెళ్ళారు తప్ప ఎవరికి చాలా సందర్భాలు దేవుడు చేసిన మేలును బట్టి యేసుప్రభు అనేక మందికి స్వస్థత కలిగించినప్పుడు ఎక్కడికి వెళ్ళి కూడా ఎవరికి చెప్పొద్దని చెప్పాడు తప్ప ఎవరికి చెప్పమని చెప్పరు. కానీ వాళ్ళందరి మేలులు పొందిన తర్వాత చెప్పకుండా ఉండడం వాళ్ళకి ఏమాత్రమో వాళ్ళకి ఇష్టం లేక దేవుడు నా పట్ల మేలు చేశాడని ఎన్నో సందర్భాలు అనేక మంది స్వస్థత పొందిన వారు వారి సువార్త చేస్తారు తప్ప ప్రభువు స్వస్థపరిచిన ప్రభువు ఎక్కడ కూడా ఎవరికి చెప్పమని చెప్పాల. అపోస్తులు చేసిన పరిచర్యలు కూడా ఎవరు కూడా చెప్పమని చెప్పాల. కానీ ప్రస్తుత సమాజంలో మరి కొంతమంది ఇలాంటి ఏదో చిన్న చీకట్లో బాణలేయడం, ఏదో చిన్న కనపడి ఎవరైనా పుట్టి వాడిని స్వస్థపరిచినట్టు ఎవరైనా చూపిస్తున్నారా సమాజంలో? పుట్టినది గుడ్డివాడు అతని కళ్ళు తప్పించినట్టు ఎవరైనా చూపించారా? లోపల అబద్ధ బాధలో పిలవబడుతున్న వారు ఎవరైనా చూపించారా? మనం చదువుకున్న వాక్య భాగంలోనే పుట్టినది మొదలునే అతను కుండివాడు. అలా కుండివాడిని ప్రభు శక్తిని బట్టి చక్కగా వాళ్ళు ఎవరిద్దరు కదా, నడిచాడు కదా, గంతులు వేశారు కదా. అలాంటి గొప్ప కార్యాలు ప్రస్తుత సమాజంలో ఎవరైనా చేయగలుగుతున్నారా? చేయలేరు. దేవుడు చేస్తాడు,
మనుషులతో ఎంతవరకు దేవుడు వాడుకుంటాడు. ఒకవేళ నిజంగా కూడా అంత గొప్ప శక్తి మనుషులకి ఇస్తాడు. ఇచ్చినా దాన్ని ఎంతవరకు ఉండాలి? చేసేవారుగా ఉండాలి తప్ప చూపించేవారుగా ఆ విషయం చూపించుకుని ప్రస్తుత దినాలు చాలా మంది చాలా విపరీతమైన కోపాలు చేస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. కాబట్టి మనము ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. మన స్వస్థత ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. మీరు బలహీనలైతే ఎవరి పిలువమంటే బైబిల్ చెప్తుంది, మన కుటుంబంలో మనకు బలహీనత వచ్చింది, ఎవరు పిలవాలి? సంఘ పెద్దలు పిలవాలి. మనకి స్పష్టంగా రాయబడింది కదా, సంఘంలో ఉన్న పెద్దలు పిలిపించుకుని నూనె రాయించుకుని ప్రార్థన చేయించుకోవాలి. మరి ఎక్కడో నాకు తెలిసి మనం ప్రార్థన చేయించుకుంటే ఆయన సంఘం మనకి ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించి మన విశ్వాస జీవితంలో మనం దిద్దుకుందాం, సరి చేసుకుందాం. దేవుడికి ఇంపై మనం జీవితం మన పుట్టిన పద్ధతిని మరి కుంటివాడైన వ్యక్తి ఏ విధంగా మేలు పొంది ఎవరి చేతైతే మేలు పొంది ఉన్నాడో వారితో సహవాసం చేశాడు. మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో మనం గుర్తెరగండి. సత్యవాక్యాన్ని మనం ప్రేమిద్దాం, వాక్యాన్ని మనం జీవిద్దాం, స్థానిక సహవాసాన్ని మనం ప్రేమిద్దాం. వాక్యం మరి చక్కటి వాక్యం చక్కగా తెలియపరుస్తుంది. అట్టి రీతిగా మనం స్థానికంగా మనం బలపరచబడుతూ దేవుడిలో ఇంకా బహుగా ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించింది కాక ఆమె ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ తండ్రి, ఈ రాత్రి దర్శనంలో నీ విలువైన మాటలు మాకు తెలియజేసిన ప్రవాహం బట్టి వందలు చెల్లిస్తుందండి. ఒకప్పుడు నేను అలాంటి పరిస్థితిలో లోకాన్ని ఆకర్షించబడి ఆయా రీతిగా పరుగులు తీసిన సమయంలో నీ వాక్యం ద్వారా మాట్లాడారు. స్థానికంగా నిలబడడానికి మాకు ఇచ్చిన స్థానంలో బట్టి కృతజ్ఞత ఆసక్తులు చెల్లిస్తున్నాం. విపరీతమైన పోకడకు మేము పరుగులెత్తి వారిగా కాకుండా అలాంటి ఆదిమ సంఘంలో మిషనరీలు ఏ విధంగా అయితే ప్రాణం కలిగి పరిచయం చేస్తూ లోకంలో ఉన్న వాటిని పెంట చేయించుకుని నేను వాటిని విసర్జించి విడిచిపెట్టి నీకు ఒక నమ్మకంగా కొనసాగారు. మేమంటే నీతో కూడా తండ్రి లోకంలో ఉన్న వాటిని మేము ప్రేమింపక ప్రభావం నేను లోకంలో ఉన్నవి ధనాన్ని కూర్చుంటే చిమ్మడ పడుతుంది, దొంగలు కన్నం వేసి ఎత్తుకుపోతారని చెప్పి నీ వాక్యం చదివిస్తుంది ప్రభావం. ప్రస్తుత సమాజంలో నీ నామానికి అవమానకరంగా అనేక మంది వ్యక్తుల వరకు ధనాన్ని కూర్చుంటూ నేను కోట్లు పడగలుగుతున్నారు తండ్రి. వారి వల్ల నీ నామానికి అవమానం కలుగుతుంది ప్రభావ. మా ఆదిమ సంఘంలో మా పితరులు అయితే చక్కగా నీ పునాది మీద మమ్మల్ని నిలబెట్టినందుకు కానీ నీకు కృతజ్ఞతలు తెలుస్తున్నాం తండ్రి. ఈ పునాదిని మేము గట్టిగా పడుతుందంటే అనేక మంది సత్య వాక్యాన్ని సత్య పునాదిని ప్రకటించడానికి నాయన మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నట్టు సాధించడం. మా బిడ్డలకు ఈ సత్య వాక్యాన్ని సత్య పునాదిని తెలియపరుస్తూ అనేక మందిని సత్యంలో నడిపించడం మా వంతుగా మేము పనిచేయడానికి మీ కృపాకార్యాలు జరిపించేది. సమాజంలో అబద్ధ బాధకులను నైనా ఖండిస్తున్న అనేక మంది సేవకులు ఉన్నారు కదా నేను వారికి ఒక ప్రార్థిస్తున్నాం తండ్రి. అబద్ధ బాధకులు కూడా మారుతున్న సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ నేను ఈ నామానికి మళ్ళీ తెచ్చి వారు దాన్ని కృపను చూపించమని నాయన కాపాడగలిగే పెద్దలను పరిచయాలను మా సంఘ విశ్వాసాలను దీవించి ఆశ్రయించి బలపరిచి భద్రపరచమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.